సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అకస్మాత్తుగా ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయిందని దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ ప్లాన్స్ ఉంటాయి, జాతీయ ప్లాన్స్ ఉంటాయి, వ్యక్తుల ప్లాన్స్ ఉంటాయి, వ్యవస్థల ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి అకస్మాత్తుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని వీడియోలు మన యూట్యూబుల్లో దాన్ని ఏమంటారు షార్ట్స్లో బాగా కనబడుతున్నాయి. బుద్ధుడు వస్తూ ఉంటే ఒకళ్ళు మామిడికాయ కోసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే భిక్ష వేయమని అడిగినప్పుడు ఆ భిక్షలో మామిడికాయ వేయగానే అతనికి వృద్ధుడిని ఆశీర్వదించగానే వృద్ధుడు యంగ్స్టర్ అయ్యి పూర్తి బలోపేతం అయ్యారు. ఇంకొక అమ్మాయి కొంచెం కుచిత బుద్ధితో మామిడికాయలు అన్నీ బాగున్నా సరే ఒక కుళ్ళిన కాయ తీసేస్తుంది. ఆ తర్వాత ఆమె గుడ్డ తీసి చూస్తే ఆ కాయలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. ఓ చోట మంచినీళ్ళు తాగుతున్నటువంటి వ్యక్తికి మంచినీళ్ళకి సంబంధించి ఇబ్బంది పడుతుంటే బుద్ధుడు అట్టించి వెళ్తుంటే నీళ్లు అడగగానే ఇస్తే వెంటనే అతనికి ఆ ఏరియాలో నీళ్లు బాగా వస్తాయి. చేపలు ఎండిపోయినటువంటి చోట్ల తీసుకొచ్చి ఒక వృద్ధుడు నీళ్లు పోస్తాడు ఆ చేపలకి, అది బతకమని తెలిసినా కూడా. వెంటనే బుద్ధుడు అట్టించి వెళ్తా అది చూసి అక్కడ ఆశీర్వదించగా నీళ్ళు వచ్చేసి చేపలన్నీ అంటే బుద్ధుడి యొక్క మహిమల్ని బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అకస్మాత్తుగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసి సంథింగ్ ఏదో ఒక గట్టి ప్రచార వ్యూహం ఏదో నడుస్తోంది. మంచిదే, అదేం తప్పేం కాదు. చక్కగా భగవంతుడికి సంబంధించి పాజిటివ్ ప్రొజెక్షన్ ఎవరు చేసినా తప్పులేదు. ఇది ఏంటి దీని వెనకాల ఉన్నటువంటిది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.